దేవునికి స్తోత్రములు. ఇంతవరకు దేవుని నామాన్ని ఘనపరిచాము, పాటల ద్వారా ఆయన మహిమపరిచాము. ఎంతోమందికి లేని భాగ్యాన్ని ఈ సమయము ఇచ్చినాడు. ఆ దేవునికి అనంత మహిమ కలుగాక. మన మధ్యకు అశోక్ సారు మరిద్దరు ఇక్కడ సారులు వచ్చి చక్కగా పాటలు పాడినారు. ఈ రోజుకి రావడానికి దేవుడు నడిపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మంచి పాటలు, ఆ పాట వింటుంటే మన హృదయంలో ఉండేటువంటి ఆటోమేటిక్గా తలంపులు చెడు అన్నీ బయటకు పోతాయి. ఉజ్జీవంగా పాడాలనిపిస్తుంది. అందుగురించి ఈరోజు వాక్యములు క్లుప్తంగా కొన్ని మాటల్ని, దేవుని మాటల్ని జాగ్రత్తగా విందాం. ఎవరన్నా ఒక ఇచ్చినట్టు జాగ్రత్తగా వింటాం. దేవుని మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు మంచి మాటలు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూస్తే వాక్యం ఈ రీతిగా చెప్తుంది. చూసినట్లయితే వాక్యం ఈ రీతిగా చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగింది. ఆత్మ విషయంలో ధనులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధనులు, వారు ఓదార్చబడు. ప్రేమల తండ్రి, నీ పాదాలు కొన్ని నిమిషాలు సాయంత్రమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పిల్లరా, క్రీస్తు పేట వందనాలు. ఇప్పుడు వచ్చినటువంటి ఇంతవరకు ఈ సావాసాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు బోధ చేసి మహత్కారాలు సూచనలు ఎన్నెన్నో చేశాడు. మత్తయి 4 సువార్తల్లో. ఇక్కడ యేసు ప్రభు వారు ఎత్తైన కోణాలు చెప్పిన మాట చాలా గొప్పది. అందులో ఈ యొక్క సంథింగ్ తండ్రి దగ్గర ఏమైతే సెలవు తీసుకొని భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే భూమి మీదకి ఎందుకు వచ్చాడనే మాట మనం చూస్తున్నాం. అదే లూకు సువార్త మరి ఎత్తైన కొండ మీద బోధ చేసినారు అద్భుతంగా. మరి అన్నపానాలు మరి దేవుని మాట ద్వారా, దేవుని వాక్యం ద్వారా బ్రతికింపబడుతుంది మనుషులందరూ. అందుకు లూకు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యం వారిది. మరి ఈ మాటలు నమ్ముకున్న వారు ధనులు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? సంథింగ్ ఏమో ఇల్లు కొరకు భూముల కొరకు వచ్చానా? లూకా సువార్త చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఎవరితో చెప్తున్నాను? అతనితో చెప్పాను. లూకా సువార్తలో యేసు ప్రభు సాక్షాత్తు చెప్తున్నాడు. సాక్షాత్తు పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వస్తున్నమాట. ఒక సీఎం వచ్చాడు అనుకో మీ ఇంటికి, ఎంతో అంగలాస్తాం. కానీ దేవాది దేవుడు తన రాజ్యాన్ని, పరలోక రాజ్యం తండ్రి దగ్గర ఏమైతే నేర్చుకున్నాడో భూమి మీద అదే కొనసాగించి చిన్న లైఫ్ కదా. 33 సంవత్సరాలు సన్నమాట అనుకున్నారు. ప్రపంచంలో మహానుభావులు ఉన్నారు, మహానీయులు ఉన్నారు. ఇప్పుడు గాంధీజీ, అంబేద్కర్, ఇంకా వివేకానంద ఎంతో మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు ఒక మంచివాడుగా మిగిలింటే, అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి 5 రొట్టెల నుంచి 5,000 మంది పంచింటే మంచివాడిగా మిగిలి ఎంతోమంది మహత్కారాలు చేశారు. కానీ ఈయనైతే చాలా అద్భుతం చేశాడు. కానీ ఎంతో మంది చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తాడు. కుంటి వాళ్ళకి ఏమిచ్చాడు? కాళ్ళు ఇచ్చాడు. మూగ వాళ్ళకి ఏమిచ్చాడు? మాటలు ఇచ్చాడు. నత్తి వాళ్ళకి మాట ఇచ్చాడు. వంగిపోయిన వాళ్ళు లేవని ఇది చెప్పకుండా చాలా సందర్భాలు. కానీ నశించారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు, దేవుని కుమారుడైన క్రీస్తు. ఆయన అదే పర్లోకం. కాబట్టి వీళ్ళు ఎంతోమంది ఆయన ఏం చేశారంటే, మరి రక్షణ కావాలని ప్రతి మనిషికి ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడంటే, తిమోతి 1:10 చూస్తే ఎందుకు వచ్చాడు? ఇక్కడ నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఏమిట్లో నశించాము? శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఎందుకు వచ్చాడు? బైబిల్ గ్రంథం చూసి చెప్తుంది. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం చూస్తే మరి అక్కడ మంచి మాట మహనీయుడు పౌలు భక్తులు రాయించాడు. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందుగురించి ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ గురించి క్రీస్తు యేసు లోకమునకు ఎందుకు వచ్చాడంట ఈ లోకానికమ్మా? అయ్యా ఎందుకు వచ్చాడు? పాపులను. ఏం పాపం? చిన్న పాపం, పెద్ద పాపము. నేను బైబిల్లో ఒక వ్యక్తిని పాపం అంటున్నారంట. మరి ఏమన్నా పాపిని అంటే నేనేం పాపం చేసామంటారు. బైబిల్ పాపాలు విస్తారమైన పాపాలు తగ్గొడుతుంది. ఆమె విస్తారమైన పాదాలను కడిగింది కన్నీళ్లతో, వేలు తల తుడిచింది ప్రేరులకు. ఆమె విస్తారమైన పాపాలను కడిగేసింది. కాబట్టి యేసు ప్రభు లోకానికి వచ్చి సంథింగ్ ఏమంటే పాపులను రక్షించడానికి. ఏం కులంలోనో మతంలోనూ ఏం లేదు. కులం కుళ్ళు దాని చివరికి దేవుడే దిక్కు. పాపులంలో నశించిపోతున్నారు. వాక్యం లేక, ప్రార్థన లేక, కొట్టుమెట్టు లాంటి సమాధానం చూస్తున్నాము. భయంకర దినాల్లో ఉన్నాం.
అందుగురించే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాను అదితో చెప్పాను. మరి తిమోతితో పాపను రక్షించడానికి క్రీస్తు యొక్క వాక్యము నమ్మదగినది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను. మనము ఏం గొప్పతనం లేదు, దేవుడే మనం ప్రేమించి కాపాడుతున్నాడు. మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1-2 చూస్తే మీ అపరాధాల చేతి పాపంలో చచ్చిన వారు ఉండేగా యేసుక్రీస్తు కృపలో బ్రతికి బట్ట కట్టాము కదా. ఎవరి దైవంలో ఉన్నాం చెప్పాలి, దేవుని కృప కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 కాబట్టి మనం ఎవరు వెతుకుతున్నాం చెప్పండి. పొద్దున్న లేచాం బిజీ పొలం పనులు, ఉద్యోగాల పనులు, బిజీ కదా. డాక్టరే, టీచరే, యాక్టరే, రకరకాల బిజీ పనులు. ఎందుకంటే కూటి కొరకు కోటి విద్యలు. పరలోక రాజ్యాన్ని పోవడానికి బైబిల్లో మహోన్నత విద్య 66 పుస్తకాలు మహాగతి నీకు రాపిస్తే ఇబ్బంది నిర్లక్ష్యం చేస్తాను. పరలోక రాజ్యం ఉంటే ఇస్తాడా? కష్టపడితే ఒక పంట ఎంతో తీస్తాం, కష్టపడి చదివితే జాబ్ వస్తుంటుంది. మరి పరలోక రాజ్యం, దేవుని కుమారుడు పరలోక రాజ్యం నుంచి భూలోకాన్ని ఎందుకు వచ్చాడు? నీ కొరకు, నా కొరకు కాదు, ఒక ప్రపంచం అన్ని జాతుల వర్గాల కొరకు కదా. చదవండి. మీ అపరాధముల చేత మీరంటే కాదు కదా. ఇక్కడ మీరు అనుకున్న మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైనగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కదా, ఎంత గొప్ప దేవుడు కదా. తన అదేమని చూస్తాం, తన మహాప్రేమ, గొప్ప ప్రేమ. ఈరోజు మీ ఇంటికి వచ్చామని మీరేం పిలిచినారా? లేదే. దేవుడు నడిపించాడు. ఎన్నేళ్ళు సేవ చేయబడ్డా ఒకరికి రక్షపడ్డారు, కానీ మీ ద్వారా నేను రక్షపడాలి. అందు గురించే మహాప్రేమ, ఈ కృప. అడిగితే ఇచ్చేది దానం, అడగకపోతే దేవుడు ఇచ్చినాడంట. ఈ యొక్క సమయంలో సాయంకాలంలో మనం దేవుని కొరకు బతికితే పరలోక రాజ్యం ఇస్తారు, లోకం కొరకు బతి చనిపోతుంది పాత్ర. అందుకు ఇచ్చే లూకా సువార్తలో ఒక వ్యక్తి ఉంది. ఆమె లూకా సువార్త మరి ఈమె 15వ అధ్యాయంలో ఒక స్త్రీ నాణ్యం పోగొట్టుకుంది. కాబట్టి 8వ ఇక చూసినట్లయితే 3, 4, 5, 6 లూకా సువార్త 15వ అధ్యాయము మరి 3, 4. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? దేవునికి స్తోత్రం కదా. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. స్తోత్రం. ఎన్ని గొర్రెలంట? మరి 99 గొర్రెలు ఎక్కువ, ఒక గొర్రె ఎక్కువ చెప్పండి. మరి 99 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కదా. కాబట్టి ఎక్కడ 2, 3 కూడా మీ దేవుని నామాన్ని స్మరిస్తున్నాం కదా. ఒక ఆత్మ నశించి నరకాడం ఇష్టం లేదు దేవునికి. కాబట్టి ఈ జగ్గాపురం గ్రామంలో దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. సేవకులు పంపిస్తున్నాడు, ఏ రూపము పంపిస్తున్నాడు, మన జీవితాన్ని కట్టుకోవాలి కదా. అందుగురించే ఈ గొర్రె దొరికేవారు కదా. గొర్రెలు అన్ని ఒకతో పెట్టి తప్పిపోయినట్టు గొర్రె దొరికింది. దొరికినప్పుడు ఏం చేశాడు తెలుసా? భుజాన్ని సంతోషపడి అనేకులు చెప్పారు కదా. దేవుని ఆ పట్టం ఏం చేశాడబ్బా, దేవుడు కాపాడా, ఇంటి కింద పడిపోతే దేవుడు కాపాడే సాధ్యం కదా. దేవుడు తన బిడ్డలు, దేవుడు ఒక దూతను పంపిస్తాడని రాకపోకలేదు. అందుగురించి ఇక్కడ 8వ వచనంలో కూడా ఇక్కడ తప్పిపోయిన గొర్రె దొరికిందట. ఈమె 8వ వచనం కూడా కనపడుతుంది. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము